ఓం నమో వెంకటేశాయ. ప్రత్యేకించి ఈ వీడియో అమెరికా దేశంలో ఉండే వాళ్ళ కోసం చేయడం జరుగుతోంది. చాలామంది అడుగుతా ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి అమెరికాలో అని. ముందుగా ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. దీని గురించి భయపడాల్సినటువంటి పని లేదు. ఇంచుమించుగా రాబోయే 5 నుండి 6 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పెద్దగా ప్రాధాన్యత నోచుకోనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే మానవ మేధస్సుకే ఎక్కువగా తెలివి ఉండేటువంటి అవకాశం ఉంది. సో వెరీ నార్మల్గా చాలా పూర్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. రెండవది, ఎవరికైతే మనుషులకు తెలివి ఎక్కువగా ఉంటుందో, తమ యొక్క మేధస్సును ఎక్కువగా వాడతారో, వాళ్ళ ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓడిపోయే అవకాశం ఉంది. సో మీరు ఏదైనా భయపడాల్సిన పని లేదు. మనం దాన్ని కాంపిటీషన్గా తీసుకొని మన మేధస్సును ఇంకా షార్ప్గా తయారు చేసుకున్నట్లయితే అలాంటి వారికి ఫ్యూచర్లో ఎక్కువగా ఉంటుంది లైఫ్, వాళ్ళ జీతాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ ఏఐ గురించి భయపడాల్సినటువంటి పని లేదు. ఇక రెండవది, ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ఎంఎస్ అయిపోయినటువంటి వాళ్ళు, ఓపీటీ కానీ స్టెమ్ ఓపీటీలో ఉండేవాళ్ళు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం, ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో, మీనరాశి వాళ్ళు ఉన్నారో, సింహరాశి వాళ్ళు ఉన్నారో, కుంభరాశి వాళ్ళు ఉన్నారో, వీళ్లకు కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సో మీకు స్పాన్సర్స్ అనేవాళ్ళు కనుక దొరకకపోతే మీరు భారతదేశానికి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్పాన్సర్లు దొరకకపోతే మీకు ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. కాబట్టి సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు అక్కడ ఉండి ఏదో చిన్న చిన్న పార్ట్ టైములు చేసుకొని గట్టెక్కుతామనుకుంటే ఓకే. లేదంటే ఇండియాకు వస్తే ఏదో ఒకటి ఇండియాలో సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే భారతదేశాన్ని కబలించబోతున్న ఆర్థిక మాంద్యం భారతదేశము కంటే ఎక్కువగా అమెరికాను కబలించబోతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశం యొక్క దశ చిత్రం కుజమహర్దశ. అమెరికాకు ఏలినాటి శనితో పాటు కుజమహర్దశ నడుస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో అమెరికా భారతదేశం కంటే కూడా చాలా ఎక్కువగా ఆర్థిక మాంద్యం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచంలో నెంబర్ 1 చాలా గొప్ప దేశం లాంటి అమెరికాలో కూడా సమస్యలు, ఆర్థిక మాంద్యము, రేట్ల పెరుగుదల ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా మీరు ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు తట్టుకోగలిగితే తట్టుకోండి విద్యార్థులు, లేదంటే సాధ్యమైనంత వరకు భారతదేశానికి వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే స్టెమ్ ఓపీటీలో ఉండే విద్యార్థుల గురించి మాట్లాడినాము. H1కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీకు ఉద్యోగం లేకపోతే మీరు కనుక సింహరాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి, తులారాశి వాళ్ళైతే ఇండియాకు వచ్చే ప్రయత్నం చేయండి, మీకు స్పాన్సర్లు దొరకకపోతే. అన్నిటికంటే ముఖ్యమైన విషయము, అమెరికాలో సిటిజన్స్ కానీ గ్రీన్ కార్డు హోల్డర్స్ కానీ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, మీరు రాబోయే 6 సంవత్సరాలలో ఎవ్వరికి కూడా ₹1 నమ్మి ఇవ్వకండి. మీ రక్త సంబంధికులైనా సరే, మీ తల్లి తండ్రులైనా సరే, గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. మీరు రాబోయే 7 సంవత్సరాల పాటు, అంటే ఇంచుమించు 6.5 సంవత్సరాల పాటు ఎవరిని నమ్మకండి. మీరు సంపాదించిన డబ్బులో నుండి మీరు మీ రక్త సంబంధీకులను నమ్మడము, మీ స్నేహితులను నమ్మడము, మీ తల్లిదండ్రులను నమ్మడము, అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, మీరు ఎట్టి పరిస్థితులలో ఎవరిని నమ్మకండి. రాబోయే 7 సంవత్సరాలు, 6.5 సంవత్సరాలు మీరు పెట్టబోయే పెట్టుబడులు, అవి ఇండియాలో అవ్వచ్చు, అంటే ఇండియాలో భూములు కొనడానికి అవ్వచ్చు, లేదా ఎక్కడైనా సరే మీరు పెట్టబోయే పెట్టుబడుల వల్ల మీరు పెను సంచలనాలు, సమస్యల పాలయ్యే అవకాశం ఉంది. మళ్ళీ మీకు తిరిగి రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది మీ రక్త సంబంధీకులైనా సరే. కాబట్టి మీరు ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలు ఇతర దేశాలలో పెట్టకండి. అది దుబాయ్ కావచ్చు, అమెరికా కావచ్చు, సో ఆస్ట్రేలియా కావచ్చు. సో ఇలాంటి వేరే దేశాల్లో ఉండేటువంటి మీ స్నేహితులను నమ్మకండి, మీ రక్త సంబంధీకులను నమ్మకండి. నేను మాట్లాడేది అమెరికాలో ఉండే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మరియు సిటిజన్స్, వీళ్ళ గురించి మాట్లాడుతున్నా.
చాలా పెద్ద మొత్తంలో మీరు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది రాబోయే 7 సంవత్సరాలు, కరెక్ట్గా 6.5 సంవత్సరాలు. కాబట్టి మీరు ఎలాంటి పనులు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. అలాగే ఎవరినో నమ్మి ప్రాపర్టీలు కొనకండి, మీరు మోసపోయే అవకాశం ఉంది. మీకు వీలైతే మీరు అమెరికాలోనే కొనుక్కోండి, కానీ వేరే దేశాలలో మీరు ఇన్వెస్ట్మెంట్లు చెయ్యకండి. ఇది చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాను. చాలా నష్టపోయే అవకాశం ఉంది. సొంత బ్లడ్ రిలేషన్లను కూడా నమ్మకండి. ఓకే, కరెక్ట్గా 2027 సెప్టెంబర్ తర్వాత అమెరికా పరిస్థితి కుదుటపడుతుంది. మళ్ళీ అక్కడి నుండి విద్యార్థులకు కానీ ఇతర వేరే వాళ్ళకు కానీ మెల్లిమెల్లిగా మళ్ళీ వెసులుబాటు ఏర్పడుతుంది. ఇప్పుడున్న టఫ్ సిచ్యువేషన్ అమెరికాకు సంబంధించి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ మనం అమెరికాకు వెళ్ళే అవకాశాలు విద్యార్థులకు మళ్ళీ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు విద్యార్థులు సాధ్యమైనంత వరకు మీరు కష్టపడితే, మీకు ఓపిక ఉంటే కష్టపడండి, లేదా ఇండియాకు వచ్చేయండి. ఓం నమో వెంకటేశ్వర.